మొదటి పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనము వరకు. మొదటి పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనము వరకు. సహోదరులారా, మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమొగుట వలన మనము అందరమును ఒకే శరీరము, ఒక శరీరము యొక్క వేరువేరు అంగముల వలెనే మనము అందరమును పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు వసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదము. మనకు వసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణము ననుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలెను. బోధించుట అయినచో తప్పక బోధింపవలెను. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అటులే చేయవలెను. తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకునేవాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారము కలవాడు కష్టపడి పనిచేయవలెను. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటుల చేయవలెను. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకుని ఉండుడు. ఒకరిని ఒకరు సోదరభావంతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరములోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కరములను ఆచరింపుడు. మిమ్ము హింసించు వారిని దీవింపుడు. వారిని శపింపకుండా దీవింపుడు. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించు వారితో దుఃఖింపుడు. అందరి ఎడల సమతాభావము కలిగియుండు. హెచ్చైన వాని యందు మనసు ఉంచక తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.